హాయ్ అండి. లంచ్కి అయితే ఏం వండాలి అని ఆలోచించి అయితే ఇంకా బఠానీలు అయితే నానబెట్టుకొని ఇంకా వీటిని అయితే కుక్కర్లో పెట్టేశాను. కొద్దిగా పసుపు కల్లుప్పు వేసేసి ఒక్క 5 విజిల్స్ అన్నా పెట్టేశాను అనమాట. సో ఇంకా బాయిల్ అవ్వలేదనేసి మళ్ళీ పెట్టానండి. సో ఇంకా ఇప్పుడైతే లాస్ట్కి అయితే ఫైనల్గా ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుని సన్నగా చాప్ చేసుకుని ఆనియన్స్ వేసేసుకుని కల్లుప్పు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిల్ మేకర్ని కూడా వేసుకుంటున్నానండి ఇందులోకి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో వేసేసుకొని సో మనం వేసుకున్న బాయిల్ చేసుకున్న బఠానీలు వేసేసుకుని స్పైసెస్ అన్ని పసుపు, ఉప్పు, కారం, మసాలా పొడి అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మిల్ మేకర్ బఠానీ కర్రీ అయితే సూపర్ వచ్చిందండి. సో అసలు నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇలాంటి కర్రీ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇంకా వేడి వేడి రైస్లో అయితే మేము తినేసాం. ఈరోజు అయితే బాగా తినరు అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేసినంత.